భారతీయ జనతా కిసాన్ మోర్చాని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని ఈ శాఖ రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా బుధవారం ఆయన ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రైతులు, రైతు కూలీల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అలాగే యువత వ్యవసాయం వైపు వచ్చేలా అవగాహన కలిగిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్ల చాలా ప్రాజెక్టుల్లో ఇవాళ నిర్వీర్యమైన పరిస్థితుల్లో ఉంది. ఇవాళ ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పరిశీలించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడి మొన్న బడ్జెట్లో కూడా ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా అతి త్వరగానే పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇంకా ఆయన దృష్టిలో లేని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో రైతాంగ సమస్యలు ఏ రకంగా ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో చూసుకొని అదన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి త్వరగతిగా, ఎందుకంటే రైతులు, రైతు కూలీలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని సమర్థించున్నారు. అందుకని వారికి మెరుగైన జీవితం ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయ్యేట్టుగా కిసాన్ మోర్చా ప్రయత్నం చేస్తుంది. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ వ్యవసాయం చేసేవాళ్ళు కొదవైపోయారు. ఎందుకంటే వ్యవసాయం ఇవాళ ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ వైపు, ఉద్యోగాల వైపు వెళ్ళిపోతున్నారు. దానికోసం ఏదైతే సేంద్రియ వ్యవసాయం ఉందో, గో ఆధారిత వ్యవసాయం ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఒకటి ఉంది. దాంట్లో భాగంగా ఏప్రిల్లో మేము వేలాది మంది గ్రామీణ ప్రాంత యువ రైతుల సదస్సు పెట్టబోతున్నాం మేము విజయవాడలో. 40 సంవత్సరాల లోపు రైతులు ఎవరైతే ఉంటారో చూసి వారిని రాబో రోజుల్లో ఆధునిక పద్ధతుల్లో ఆధునిక వ్యవసాయం వైపు వీళ్ళ మలిచి భవిష్యత్తులో ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి లక్షలు సంపాదిస్తున్నామని చెప్పి అనుకుంటున్నారో ఆ లక్షల రూపాయలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ సేంద్రియ వ్యవసాయం ద్వారా సంపాదించవచ్చు అనే విషయం చెప్పడం కోసం కూడా మేము అనేక చోట్ల ఇవాళ ఏలూరు జిల్లాలో కూడా పెదవేగి మండలంలో గ్రామానికి వెళ్ళడం జరిగింది.